హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి అదిరిపోయే 6 భారీ శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి చంద్రబాబు గారు. అయితే ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమయ్యాయని, అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారని, వారి గౌరవాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తామని చెప్పి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగిందండి. ఉద్యోగులని, ఉపాధ్యాయులని, అదేవిధంగా పెన్షన్దారులకు కూడా గౌరవాన్ని అయితే ఇస్తామన్నట్టు తెలియజేశారు. ఇక సిపిఎస్ను, జిపిఎస్ను విధానాన్ని, ఈ 2 విధానాన్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామనైతే ఈ విధంగా ఆమోదయోగ్యమైనటువంటి ఓపీఎస్ను ఖచ్చితంగా తీసుకురావడానికి కృషి చేస్తామని అయితే చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఐఆర్ కూడా ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్రంలోని ఉద్యోగులకి, పెన్షనర్లకి ప్రతి నెల కూడా 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని, వీరికి రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించే ఏర్పాట్లు చేయబడుతుందని, పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు కూడా చేస్తామని అయితే చెప్పారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సల్టెంట్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు అయితే వర్తిస్తాయని అయితే చెప్పారు. ఇక వాలంటీర్ల గౌరవ వేతనం కూడా 5,000 నుంచి 10,000కు అయితే పెంచి వారిని యథావిధంగా కొనసాగిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే 6 భారీ శుభవార్తలు అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ఈ వివరాలన్నీ కూడా పొందుపరచడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.